ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు విచారించిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. అవును ఆనంద్, ఈ రోజుతోటి భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ మాత్రము పూర్తయింది. వాళ్ళకు 4 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో వాళ్ళ వైద్య పరీక్షల నిమిత్తము పూర్తయినాయి. వైద్య పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం లోపు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే మరి వాళ్ళ విచారణలో వెల్లడైనవి కూడా చాలా అంశాలు కూడా బయటకు వచ్చాయి. అవి ఇప్పటి వరకు కూడా అందరం చూసాము. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరి తిరుపతన్నను, భుజంగరావుని రిమాండ్కి తరలిస్తున్నారా లేకపోతే మళ్ళీ కస్టడీకి ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సింది. అదేవిధంగా రాధాకిషన్ని కూడా కస్టడీకి కోరుతున్నట్టుగా కూడా పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. దాని మీద కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏం తీర్మానించబోతుంది అనే దాని గురించి వేచి చూడాల్సింది. అదే కాకుండా ప్రణీత్ రావు వేసిన పిటిషన్ కూడా, తనకు బెయిల్ పిటిషన్ కూడా, ఆ బెయిల్ పిటిషన్ పైన కూడా నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పునివ్వబోతుంది. ఇవన్నిటిపైన కూడా, వీళ్ళందరిపైన కూడా ఈరోజు నాంపల్లి కోర్టు ఏం తీర్పునివ్వబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సింది ఆనంద్. ఓకే నిర్మల, ఇప్పటి వరకు అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. మరి ప్రభాకర్ రావు యుఎస్ నుంచి వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి వచ్చాడా, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతా ఉంది? అవును ఆనంద్, ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇక్కడికి ఇండియాకి వస్తున్నాడు అనే సమాచారం అయితే ఉంది. నిన్ననే రావాల్సి ఉంది కానీ నిన్న రాలేదు. కానీ ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే తెలుపుతున్నారు. మరి తను వచ్చిన తర్వాత తనను విచారిస్తూ దర్యాప్తు చేపడతామని కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టూనే మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతోంది. ప్రభాకర్ రావు ఇక్కడికి వస్తేనే, తనను విచారిస్తేనే నిజాలన్నీ కూడా బయటపడతాయి. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఎందుకంటే ఎక్కువగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల పేర్లే వినపడుతున్నాయి బయటికి. అందుకు ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల బీఆర్ఎస్ నేతలు అనేది కూడా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆనంద్. ఓకే నిర్మల, మరి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సుప్రీం చేతుల మీదనే ఇది నడిచింది, సుప్రీం చెప్పినటువంటి విధంగానే నడిచామని కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతా ఉంది? అవును ఆనంద్, ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టుగానే మేము చేశాము అని రాధాకిషన్ రావు ఆయన వేసిన రిమాండింగ్ పిటిషన్లో మాత్రము వెల్లడయింది. అలాగే తను ఒప్పుకోవడమే కాకుండా తిరుపతన్న భుజంగరావు కూడా, వీళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పడం బట్టి మేము ఈ డబ్బు సరఫరా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, హార్డ్ డిస్కులు ధ్వంసం చేసే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభాకర్ రావు కనసైగల్లోనే జరిగాయి. ప్రభాకర్ రావుకి, రాధాకిషన్కి, ప్రణీత్ రావుకి ముగ్గురికి కూడా బీఆర్ఎస్ నేతల హయాంలో ఉన్నప్పుడు వీళ్ళ అధికార మదంతో కూడా వీళ్ళు చేసినట్టుగా కూడా ఇప్పుడు మనకు రిపోర్ట్లో మాత్రం వెల్లడైంది. అందుకు మేము చేశాము, ఎందుకంటే చాలా కీలకమైన ప్రతిపక్ష పార్టీ నాయకుల డబ్బును కూడా మేము చీజ్ చేశాము అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అందులో వెల్లడైంది కూడా ఆనంద్. ఓకే నిర్మల, ఒకవైపు చూస్తే పోలీసులు రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నట్టుగా కూడా కనిపిస్తాం. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే క్రైమ్, దీనికి సంబంధించి ఎవరి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కూడా వినేటువంటి హక్కు ఏ ఒక్కరు కూడా లేదు. సో మరి ఈ పోలీసుల వ్యవహారం అయితే చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అంటే ఒక పర్సనల్ విషయాలు అయితే ఎప్పుడు కూడా ఎవరికి తెలియకుండా ఉండేటువంటి యొక్క సిచ్యువేషన్ అయితే మన ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో ఉంది. మరి దీనికి సంబంధించి అంటే కామన్ పీపుల్ ఏ విధంగా ధైర్యంగా ఉండే అవకాశం కూడా ఉంది ఈ యొక్క సిచ్యువేషన్ తర్వాత? అవునానంద్, ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పర్మిషన్ లేకుండా మాత్రము చేయకూడదు. చేస్తే మాత్రము ఖచ్చితంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష కానీ, అలాగే లేదంటే 50 రూపాయల ఫైన్ కూడా కోర్టు విధిస్తుంది. దీన్ని టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైతే చేయడం జరిగింది. ఇలా మరొకరు చేయకుండా కూడా కఠినమైన శిక్షను విధించేలాగా కూడా, కఠినమైన చర్యలు తీసుకునేలాగా కూడా కోర్టు తీర్మానిస్తుంది అనే అంశాలపై కూడా నిన్న భుజంగరావు అడ్వకేట్ కూడా వివరించడం జరిగింది.
అలాగే ఇప్పుడు రక్షించాల్సిన పోలీసులు, ఎందుకంటే అందరూ కూడా పోలీసుల దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ వెళ్ళేది కూడా పోలీసుల దగ్గరికి వెళ్తారు. కానీ అలాంటి పోలీసుల బృందమే ఒక 50-60 మంది కలిసి కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లకి, ఇలాంటి నేరానికి కూడా పాల్పడ్డ సమయంలో ప్రజలు కూడా పోలీసులను నమ్మాలా వద్దా అనే పక్షంలో కూడా ఆలోచించాల్సిన టైం ఇది అని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది కూడా పోలీస్ బృందాలు కూడా గట్టిగా కూడా నిఘా పెట్టి ఇలాంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చి కూడా వాళ్ళ నేరాలను బయట పెడుతూ కూడా వాళ్ళకు తగిన చర్యలు తీసుకునేలాగా, తగిన శిక్ష పడేలాగా కూడా వాళ్ళు ప్రయత్నం చేసే పోలీసులు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నారు పోలీసులు, ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బయట పెడతాము, వాళ్ళకు తగిన శిక్ష పడేలాగా కూడా చూస్తాము. అందుకే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలే సమస్య లేదు అంటూ కూడా అందరినీ బయట పెడతాము, అందరినీ కోర్టుకు హాజరుపరుస్తాము అని చెప్పేసి కూడా పోలీసులు అయితే గట్టిగా కూడా చెప్తున్నారు. ఆనంద్, ఓకే నిర్మల, ఫైనల్గా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇండియా లెవెల్లోనే గాను ప్రపంచంలో అంటే ఇది మొదటిసారా, లేదంటే గతంలో కూడా ఇలాంటివి జరిగాయా? ఇది మొదటిసారి ఇక్కడ ఇండియా లెవెల్లోనే మొదటిసారి జరిగింది. దీన్ని బట్టి ఇప్పుడు కొత్తగా మిగతా రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అవుతుంది అనే సమాచారం కూడా ఉంది. కానీ ఇది టెలిఫోన్ యాక్ట్ నమోదు చేయడం కూడా ఇది మొదటిసారి, ఆ కేసు నమోదు చేయడం కూడా కోర్టులో ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఇప్పటి వరకు బయటికి వెళ్ళడం లేదు. వాళ్ళు కొత్తది ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని, ఫోన్ చాటింగ్, పర్సనల్ చాటింగ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా, ఇంత పెద్ద స్కామ్ చేసినట్టుగా కూడా వెల్లడైంది. అందుకనే ఇప్పుడు అది మొట్టమొదటిసారిగా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైతే చేయడం జరిగింది. దాని మీద కూడా ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పునియబోతుంది. అది మనకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలామంది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తుదిలోనే తుంచేయాలి అనే ఆలోచనతో ఈరోజు కోర్టు అయితే తీర్మానించబోతుంది. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల.